వెల్కమ్ టు అవర్ ఛానల్. పుల్లాపంతుల రామమూర్తి, వరల్డ్ టీచర్. ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్. వరల్డ్ టీచర్స్ ఆర్ రమణ మహర్షి, సద్గురు సుబ్రహ్మణ్యం, జిల్లెళ్ళమూడి అమ్మ, యక్షాసాల ఆర్ వరల్డ్ టీచర్స్. ఐ ఆమ్ టీచర్ ఇన్ వినుకొండ, దట్స్ ఆల్. మన ఛానల్ అనేటువంటిది దైవశక్తి కలిగినటువంటి వాళ్ళ గురించి చెప్పేటువంటిది. జ్ఞాన ప్రసూనాలు, అజ్ఞానంతో ఉన్నటువంటి లోకానికి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మహర్షుల యొక్క ఉపదేశ సారాంశాన్ని చెప్పేటువంటివి. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా కుటుంబ పోషణ కోసం అలసిపోయి ఉంటాడు మానవుడు. అటువంటి వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే మానసిక ప్రశాంతత. అటువంటి మానసిక ప్రశాంతతనిచ్చేది ఏది అంటే ఒక్క జ్ఞాన ప్రసూనాలే. మహర్షుల యొక్క జీవిత చరిత్రను గురించి తెలుసుకోవాలి, ఆచరించాలి. భగవాన్ రమణ మహర్షి గుహలో ఉన్నటువంటి మనిషి మహర్షిగా మారిపోయాడు. ఆయన సాక్షాత్ అరుణాచల మహాశివుడే రమణ మహర్షి అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. తమిళనాడులోని మదురైకి దగ్గరలో తిరుచిళై అనేటువంటి ఒక గ్రామం ఉంది. అక్కడ అళగమ్మ, సుందరామయ్య అనేటువంటి పుణ్యదంపతులకి పునర్వసు నక్షత్రయుక్తాన శ్రీ వెంకటేశ్వర శర్మ అనేటువంటి అతన్ని జన్మించాడు. సాక్షాత్ పరమశివుడే ఆ బాలుడు రూపంలో జన్మించాడు. 16వ సంవత్సరం రాగానే హఠాత్తుగా శ్వాస అనేటువంటిది ఆగిపోయింది. ఇది జరిగినటువంటి చరిత్రేనండి, జాగ్రత్తగా వినండి. రమణ మహర్షి చరిత్ర వినటం అనేటువంటిది, చెప్పటం అనేటువంటిది నా అదృష్టం, మీ అదృష్టం. 16వ సంవత్సరం రాగానే ఈ పిల్లవాడు చనిపోయాడు. డాక్టర్లు చెప్పాడు ఈ పిల్లవాడు చనిపోయాడు అని. ఆ విధంగా మరణ అనుభవాన్ని పొందినటువంటి వాడే రమణ మహర్షి. మరణించి జీవించినటువంటి వాళ్ళల్లో మొట్టమొదటి వాడు ఈ రమణ మహర్షి అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. అయినా కానీ డాక్టర్లందరూ చెప్పారు చనిపోయాడు అని. అనుకోకుండా అప్పటికప్పుడే ఆ తిరుచిళై అనేటువంటి గ్రామానికి మానసిక వైద్యులు వచ్చారు. ఆ మానసిక వైద్యులు చూశారన్నమాట. చూసి చెప్పారు మనస్సు అనేటువంటిది పనిచేస్తూ ఉంది. చూడండి, చాలా విచిత్రమైనటువంటి విషయం. ఈ బాలుడు యొక్క మనస్సు అనేటువంటిది పనిచేస్తూ ఉంది కాబట్టి ఇతను మరణించలేదు అని చెప్పారు. ఆశ్చర్యపోయారు అందరూ కూడా. అప్పటికే అతనికి అంత్యక్రియలు చేయటానికి సిద్ధపడ్డారు. రేపు సాయంత్రానికి ఈ పిల్లవాడు జీవించకపోయినట్లయితే, మీతోటి మాట్లాడకుండా ఉన్నట్లయితే అప్పుడు మీ అంత్యక్రియలు అనేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకోండి అని చెప్పారు. వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారంగానే ఈ రమణ మహర్షి అంటే వెంకటేశ్వర శర్మ అనేటువంటి బాలుడు మేలుకొని మాట్లాడాడు. చూడండి, ఆ తరువాత ఇంట్లో ఉన్నటువంటి ఎంతో కొంత డబ్బులు తీసుకొని ఎవ్వరికీ చెప్పకుండా అరుణాచలానికి బయలుదేరాడు. తెచ్చుకున్నటువంటి డబ్బులన్నీ కూడా అయిపోయాయి. మిగిలినటువంటి వాటిని కోనేరులో బారేశాడు. తర్వాత కట్టుకున్నటువంటి పంచ చొక్కా మొత్తం తీసి ఆ చించి ఆ కోనేరులోనే బారేశాడు. అప్పా, నీ ఆజ్ఞ మేరకే నేను వచ్చాను అని మహాశివుణ్ణి కన్నీటితో అభిషేకం చేశాడు. మనం పాలతోటి, ద్రాక్షారసంతో, నీళ్లతోటి పరమశివుడికి అభిషేకం చేస్తాం. కానీ రమణ మహర్షి వెంకటేశ్వర శర్మగా ఆయన కన్నీళ్లతోటి శివుడి యొక్క పాదపద్మాలను కలిగాడు. వెంటనే శివ ఆజ్ఞ ప్రకారంగా ఒక కొండ గుహలోకి వెళ్ళాడు. ఒక చెట్టు కింద బండ, దాని మీద కూర్చున్నాడు. ఇంకంతే. చూడండి, ఎవరికీ తెలియనటువంటి మానసిక శక్తులు, దైవశక్తులు అనేటువంటివి ఆ రమణ మహర్షిని ఆవహించాయి. ఇప్పుడు నా శరీరం శవమైంది, దీన్ని శ్మశాన వాటికి తీసుకెళ్లి దహనం చేస్తారు, ఖాళీ బూడిదే అవుతుంది. కానీ నేను అనేది మాత్రం శరీరంతో పాటు చావక మిగిలే ఉంటుంది. కాబట్టి నేను, అహం అనేటువంటి దానికి చావు లేదు అనేటువంటి భావం ఆ పిల్లవాడిలో బలపడింది. నేను అనేది ఈ శరీరం కాదు, నేనున్నాను అనే ఎరుకయే నేను అని ఆ చిన్న వయస్సులోనే తెలుసుకున్నాడు వెంకటేశ్వర శర్మ. ఆయనే రమణ మహర్షి అయ్యాడు. ఇదంతా ఆలోచనగా కాకుండా అనుభవంగా మారుకుంది. వెంటనే శరీరంలో చలనం వచ్చి జీవించాడు. ఆ స్వానుభవంలో మనిషి మహర్షి అయిపోయాడు. వైరాగ్యం పెరిగింది.
బాహ్య విషయాలపైన ఆసక్తి తగ్గింది. ఇల్లు విడిచాడు, సర్వసంగ పరిత్యాగయ్యాడు. చివరికి అరుణాచలం చేరి శివలింగాన్ని కౌగిలించుకొని, అప్పా నీ ఆజ్ఞ మేరకే వచ్చాను అని ఆనంద బాష్పాలతోటి కన్నీటితో అభిషేకం చేసినటువంటి ధన్యజీవి రమణ మహర్షి గారు. నమస్కారాలు కానీ, అంగప్రదక్షిణలు కానీ, స్తోత్రాలు కానీ చేసిందే లేదు. ఆర్తితో పిలిచాడు పరమశివుణ్ణి, అంతే వచ్చి అనుగ్రహించాడు పరమశివుడు. నీలో ఆర్తి ఉన్నట్లయితే పరమశివుడే కాదు కదా, ఎవరైనా కానీ వచ్చి నీ ఇంటి తలుపు గోడలు పగలు కొట్టుకొని నీ పాదాల మీద పడతాడు అని చెప్తాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఆ అరుణాచలేశ్వరుడే రమణ మహర్షి, నిన్ను నీవు తెలుసుకో అని చెప్పాడు. రెండో వాక్యం చెప్పే లోపే ఆత్మవిచారలో మునిగిపోయారు కొంతమంది జిజ్ఞాసులు. వారి తొందరపాటును, అజ్ఞానాన్ని చూసి రమణ మహర్షి చిరునవ్వు నవ్వాడు. అంతే, ఆ చిరునవ్వే ఆయన అవతార విరమణకు వరకు కూడా చెక్కు చెదరలేదు. వారి యొక్క చిరునవ్వు మౌనాన్ని గురించి చాలామంది కవిత్వాలు, సిద్ధాంతాలు లేవదీశారు. ఇంతకీ వారు చెప్పదలుచుకున్నటువంటి రెండో వాక్యం ఏంటంటే, నిన్ను నీవే ఎప్పటికీ తెలుసుకోలేవు. చూడండి, మొదటి వాక్యం నిన్ను నీవే తెలుసుకో అనేటువంటిది. రెండోదేంటి, నిన్ను నీవు ఎప్పటికీ తెలుసుకోలేవు అనేటువంటి రెండో వాక్యం. దీనికి ప్రమాణం వారే రాసినటువంటి ఉన్నది నలుబది అనేటువంటి గ్రంథం. ఎక్కడైనా కానీ ఈ పుస్తకం కనిపిస్తే తప్పనిసరిగా కానీ ఎంత రేటున్నా కానీ కొనండి. ఉన్నది నలుబది, సాక్షాత్ రమణ మహర్షి యొక్క ఉపదేశాలవి. అందరము కూడా ఆ గ్రంథం చదవాల్సిందే. తనను తాను తెలుసుకోవడానికి ఏమైనా ఆయన రెండా, తాను ఏకం అవడం అందరికీ అనుభవ సిద్ధమే. అందుకే ప్రతి ఒక్కడు నేను అని ఉత్తమ పురుష ఏకవచనాన్ని ప్రయోగిస్తాడు, కానీ మేము అని ఉత్తమ పురుష బహువచనాన్ని ప్రయోగం చేయడు. సహా, తౌ, తే అంటే వాడు, వారిద్దరూ, వారందరూ అనేటువంటిది ప్రథమ పురుష. త్వం, యువాం, యూయం నీవు, మీరిద్దరూ, మీరందరూ అనేటువంటిది మధ్యమ పురుష. అహం, ఆవాం, వయం నేను, మేమిద్దరం, మేమందరం అనేటువంటిది ఉత్తమ పురుష. ఇక్కడ సుబ్బారావు గారు, పుల్లారావు గారు అంటారు, కానీ నేను గారు అని ఎవరు అంటారు అన్నమాట. ఎక్కడ కూడా నేను గారు అనేటువంటి విషయాన్ని ఎక్కడా కూడా ఎవరు కూడా అనరు. ఈయన నిన్ను నీవు తెలుసుకో అని మొదటి వాక్యం, ఎప్పటికీ తెలుసుకోలేవు అనేటువంటి రెండో వాక్యం. రెండో వాక్యం చెప్పే లోపే అందరూ కూడా ధ్యాన నిమగ్నులయ్యారు. అంటే తెలుసుకోలేము అని స్థిమితంగా ఉండేటువంటి వాడే సిద్ధుడు, తెలుసుకోగలమని ప్రయత్నించేటువంటి వాడే సాధకుడు. నీవు దాన్ని ఎప్పటికీ కూడా తెలుసుకోలేవు. అది అంటే ఇక్కడ ఆత్మ, ఆ స్వరూపాన్ని నీవు ఎప్పటికీ తెలుసుకోలేవు. ఎందుకంటే యు ఆర్ దట్ ఈజ్ యూ, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. నేనే అది, అదే నేను. నీవే అది, అదే నీవు అని వివేకానంద స్వామి చికాగో సమావేశాలలో ఎప్పుడో తెలిపారు. నీవు తెలుసుకోలేవు అనేది నిరాశావాదం. ఎందుకంటే అది నీవే కాబట్టి అని పూర్తి చేసేటువంటిది ఆశావాదం. దేని గురించి అయినా కానీ తెలుసుకోవాలంటే అది తనకు ఇతరంగా ఉండాలి. లేనటువంటి దాన్ని ఎప్పుడూ కూడా ఎవరూ కూడా తెలుసుకోలేరు. కావ్యకంఠ గణపతి ముని వచ్చాడు ఈయన దగ్గరికి, రమణ మహర్షి ఆశ్రమానికి, గుహలోకి. కావ్యకంఠ గణపతి ముని అంటే ఆయన సాక్షాత్ పరమశివావతారమే అక్కడ వాళ్ళ ప్రదేశంలో. అటువంటి వాడు రమణ మహర్షిని చూసి తదేకంగా చూసి, ఈ రమణ మహర్షి సాక్షాత్ శివపుత్రుడైనటువంటి కుమారస్వామి అని నిర్ధారించాడు. లోకానికి చాటి చెప్పాడు. లక్షలాది ప్రజల రోగాలను ఆయన తన మీదకు తెచ్చుకున్నాడు. ఎన్నో ప్రశ్నలు వేసి విచిత్రమైనటువంటి సమాధానాలు రాబట్టి పెద్ద పెద్ద గ్రంథాలుగా తయారు చేశారు. చిన్న గుహలోని గుడిసె ఈరోజు మహాభవనంగా మారింది అరుణాచలంలో. భగవాన్ మాత్రం గోచి, తుండుగుడ్డ, ఊతకర్ర, కమండలం ఇది ఆయన ఆస్తి. ఇంకా వేరే దాన్ని దేన్ని కూడా ముట్టుకోలేదు. విరోధి జంతువులు, పాము, ముంగిస ఇలాంటి విరోధి జంతువులు కూడా అక్కడ విముక్తిని పొందాయి. వాటికి ఆశ్రమాల్లోనే రమణ మహర్షి వాటికి అంత్యక్రియలు చేయించాడు వేదమంత్రాలతోటి.
రమణ మహర్షి యొక్క ఉపదేశ సారాంశం ఏంటి అంటే నెంబర్ 1, నిన్ను నీవే తెలుసుకో అనేటువంటిది. చిన్న నది సముద్రంలో కలిసిపోయినట్లుగా పరిమితమైనటువంటి నేను అపరిమితమైనటువంటి నేనులో కలిసిపోతుంది. అది ముక్తి అంటే వాడే ముక్తుడు. జ్ఞానులు తెలిపేటువంటి ఆత్మకి, భక్తులు చెప్పేటువంటి దైవానికి, రమణులు చెప్పేటువంటి నేను అనేటువంటి దానికి ఏ తేడా లేదు. ఆత్మ, దేవుడు, ఓంకారం ఈ 4 కూడా ఒకటే. భగవంతుని నామం నేను అనేదే. నేనెవడిని అనేటువంటి ఆత్మశోధన కంటే వేరే మార్గం లేనే లేదు. నేను తెలుసుకుంటే ఏకకాలంలో అవన్నీ కూడా నీవు తెలుసుకున్నట్లే. ఆత్మవిచారణ ద్వారా మనమంతా కూడా రమణ మహర్షి ఆశయాలను కొనసాగిస్తూ విశ్వమానవ శ్రేయస్సునే కలిగించుదాముగాక. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్.